ఇంట్లో కూర్చొని తల చిక్కులు తీసుకుంటున్నారా? తీసిన వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారా? మన పెద్దలు మాత్రం నట్టింట్లో తల చిక్కులు తీయకూడదు, వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు అని ఎందుకు చెబుతారు? దీని వెనుక కేవలం మూఢనమ్మకం మాత్రమే ఉందా, లేక ఆరోగ్యం, శుభ్రతతో ముడిపడిన కారణం కూడా ఉందా? పూర్వకాలంలో ఇళ్లల్లో ఎక్కువగా నేలపైనే కూర్చునేవారు. ఇంటి మధ్యలో తలదువ్వుకుంటే ఊడిపోయిన వెంట్రుకలు అక్కడే పడిపోయి ఇంట్లో మురికి, అపరిశుభ్రతకు కారణమయ్యేవి. అందుకే తలదువ్వుకోవడం, చిక్కులు తీయడం వంటి పనులను ఒక నిర్దిష్ట ప్రదేశంలో చేసుకుని వెంట్రుకలను వెంటనే సేకరించి చెత్తతో వేయాలని పెద్దలు చెప్పేవారు. ధార్మిక సాంప్రదాయాల్లో కూడా ఇంటి నట్టింటిని పవిత్రమైన ప్రదేశంగా భావించేవారు. అక్కడ చెత్త, వెంట్రుకలు, గోళ్లు వంటి వాటిని పడేయకుండా శుభ్రంగా ఉంచాలని సూచించేవారు. మరో ముఖ్యమైన విషయం, వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తే అవి గాలిలో ఎగిరి ఆహారంలో పడే అవకాశం ఉంటుంది. పిల్లలు లేదా పెంపుడు జంతువులు కూడా వాటిని తాకవచ్చు. అందుకే వెంట్రుకలను తీసిన వెంటనే ఒక చోట చేర్చి సురక్షితంగా పారవేయడం మంచిది. అయితే ఇంట్లో తలచిక్కులు తీస్తే తప్పకుండా దోషం వస్తుంది, దురదృష్టం కలుగుతుంది అన్న విషయాలకు శాస్త్రీయ ఆధారాలు లేవు. మన పెద్దల మాటలో దాగి ఉన్న అసలు సందేశం మాత్రం చాలా సులభం. ఇల్లు పవిత్రంగా ఉండాలంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, శుభ్రతను కూడా పాటించాలి. అందుకే తల దువ్వుకున్నా, చిక్కులు తీసుకున్నా వెంట్రుకలను అక్కడక్కడా పడేయకుండా వెంటనే శుభ్రం చేసుకోండి. శుభ్రమైన ఇల్లు, ప్రశాంతమైన మనసు, అదే నిజమైన శుభం.